యోబు గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనాన్ని 25 నుంచి చదువుకుందాం. 25 నుంచి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవుని చూసేదను. నా మటుకు నేనే చూసేదను, మరి ఎవరినో కాదు. నేనే కనులారా ఆయనను చూసేదను. నాలో నా అంతరేంద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణం నాలో ఉన్నదనుకొని మీరు నేను దానిని ఎట్లు తెరమేదనని తలంచినలా మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పును కలిగినని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రత తగిన దోషమును బట్టి శిక్ష నియమింపబడును. స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నాకు అవమానం కలుగజేసిన నిందను నేను విన్నదాన్ని బట్టి నా మనోవివేకం అంట ప్రత్యుత్తరం సిద్ధపరిచినది అంటాడు యోబు. అవమానం వచ్చినా కానీ, నింద వచ్చినా కానీ నా మనోవివేకము నాకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంది, అంటే సమాధానం ఇస్తూ ఉంది. దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది. ఆయన కృప నాతో నిత్యము నడుస్తూ ఉంది. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. దేవుని యొక్క ప్రేమ నిత్యము. నా విమోచకుడైన సజీవుడైన దేవుడు మరి ఆయన భూమి మీద నిలిచేటప్పుడు నేను చూస్తానని చెప్పి నమ్మకం ఉందంటారు. అంటే యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి ముందుగానే యోబు ప్రచురించాడు, గ్రంథస్థం చేయబడ్డది. అంటే ప్రభు ఈ లోకంలో జన్మించక ముందే మరి 4000 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథములో లిఖించబడ్డాయి. మొత్తం ఈ గ్రంథం యొక్క కాలం 6000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలు పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలం 2026 సంవత్సరం ఇది. అయినా కానీ యోబు కాలంలో దేవుడు మరి నా చర్మం చీకిపోయినా కానీ నేను దేవుడిని చూస్తాను. అంటే నేను సజీవుడనై లేస్తాను ఆయన రెండవ రాకడప్పుడు నన్ను పిలుస్తాడు. ఆ నిరీక్షణ నాకుంది. నేను ఏ తప్పు చేయను, ఏ పాపము చేయను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానని చెప్పి యోబు నమ్మకంతో, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత నిరీక్షణ అండి. యోబు తన భార్య పిల్లలు పోయినా కానీ, భార్య ఉందిలే కానీ, పిల్లలు పోయినా కానీ, పశువులు పోయినా కానీ, ఆస్తి పోయినా కానీ, అంతస్తు పోయినా కానీ చెలించడం లేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనిను, నాకేమవుతుంది, ఆయన ఉంటే నాకు ఏ కొదువ ఉండదని చెప్పి నిరీక్షణతో మాట్లాడుతున్నా కానీ యోబు కుంగిపోయి, లేకపోతే బాధపడు, లేకపోతే ప్రలాపించో, లేకపోతే దుఃఖించో మాట్లాడట్లా. ఎందుకంటే ఈ లోకంలో నుంచి మనం ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకంలో నుంచి మనం ఏమి తీసుకొని పోలేము. నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినా, ధనం సంపాదించినా, ధాన్యం సంపాదించినా, వెండి సంపాదించినా, బంగారం సంపాదించినా, వైడూర్యాలు వజ్రాలు సంపాదించినా కానీ అన్నీ విడిచిపెట్టిపోవాల్సిందే. కనీసం ఈ శరీరాన్ని కూడా తీసుకొని పోలేము. శరీరాన్ని విడిచిపెట్టేసి ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ శరీరం అనేది మంటికి చేర్చబడుతుంది, మన్నైపోతుంది, మన్నుగా మారిపోయే శరీరం. దీనికోసం లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కలిగి ఎంతో మిడిసిపడుతూ ఉంటాం. ఆ మిడిసిపాటు అనేది ఎందుకు నీకు ఈ జీవితంలో అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు యందు నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి జీవించండి. మరి ఆయన యందు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండండి. ఏ క్షణమైన ఏమి జరుగుతుందో చెప్పలేము. ఆ క్షణానికి సిద్ధపడి ఉన్నానని చెప్పి సిద్ధపాటు గురించి యోబు మాట్లాడాడు. అందుకే అన్నాడు ఇక్కడ, నా మటుకు నేనే చూసేదను, మరి ఎవడనూ కాదు. నేనే కళ్ళారా ఆయనను చూసేదను. నాలో నా అంతర్యములు కృషించి ఉన్నవి అన్నాడు. అంటే నా అంతరేంద్రియములు కృషించిపోయినా కానీ యేసయ్యను నేను చూడటం మానను. ఆయన నా విమోచకుడు సజీవుడు. అంటే అంత నిరీక్షణ కలిగిన జీవితాన్ని యోబు కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ నీకు నాకు ఉందా సహోదరు? ఆలోచించండి. మనమైతే కొద్ది ఇబ్బంది వచ్చినా కానీ, ఇరుకు వచ్చినా కానీ, బాధ వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, అనారోగ్యం వచ్చినా కానీ ఏమి దేవుడు, ఏమి పత్తి కట్టేలాయా, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, మా పిల్లలు మాత్రం లేదు, భర్త మాత్రం లేదు, భార్య మాత్రం లేదు, పిల్లలు మాత్రం లేదు, మా ఊరు మాత్రం లేదని చెప్పి ఏం మైకి పెడతాలని చెప్పి అన్నట్టు కాదు. మన పని మనం చేద్దాం, దేవుని పని దేవుడు చేస్తాడు. మన పని మనం చేయడం ఎప్పుడు మానుకోకూడదు. అది ఎప్పుడు బాధ అనుకోకూడదు, అలసిపోకూడదు, సొలసిపోకూడదు. దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. అలుపు రాకూడదు. అలుపు అనేది ఎప్పుడంటే పల్లవ రాజ్యంలో చేరినప్పుడు నీకు విశ్రాంతి, కానీ అప్పుడు నాకు దేవుని కోసం పరిగెడుతూనే ఉండాలి. దేవుని కోసం మనం జీవిస్తూనే ఉండాలి, ప్రకటిస్తూనే ఉండాలి, చెబుతూనే ఉండాలి. ఎందుకంటే
ఆయన విమోచకుడైన దేవుడు. అందుకే అంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడ్డది, పరిశీలిద్దాం. మత్తయి 5:4. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. ప్రియులారా, మరి దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఈ లోకంలో ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో, అయ్యో మా యొక్క తల్లి గారు, మా తండ్రి గారు, భార్య లేకపోతే భర్త, పిల్లలు అని చెప్పి దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకంటే దుఃఖించడం, ఎప్పుడు నీకు వాళ్ళతో మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. మొట్టమొదటి నువ్వేమీ కూడా తెచ్చుకోలేవు కదా, చివరిలో ఏమీ తీసుకొని పోలేవు కదా. ఈ లోకంలో దేవుడు భూమిని నింపి నివసించమన్నాడు. దానికోసం మనం యొక్క మరి వివాహాలు కానీ, లేకపోతే గృహం కానీ, విత్తము కానీ, తోటలు కానీ, పంటలు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, సంసార జీవితం కానీ జీవిస్తున్నాం. కానీ ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉండాలి. దుఃఖపడేవారంటే ఓదార్చబడతారంట. నీ దుఃఖం ఎందుకంటే ఓదార్చబడటం కోసమే. దుఃఖం లేకపోతే ఈ లోకంలో జీవించలేవు కదా. దుఃఖం అనేది నీతో మాట్లాడుతూ ఉంది. నా యేసయ్యా, అయ్యా మా వాళ్ళు నాకు అయ్యా ఎంతో ప్రియులయ్యా, అయ్యా 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 అని చెప్పి దుఃఖిస్తూ ఉంటావు. నీ దుఃఖం ఏ పాటిది? నీ దుఃఖము ఇంతలో కనప్పుడు అంతలో ఆవిరి లాంటిదైతే, నీటి మీద బుడగ లాంటిదైతే ఎవరు ఎప్పుడు ఉంటారో శాశ్వతం లేదు కదా. అశాశ్వతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. అశాశ్వతమైన జీవితంలో జీవించేటప్పుడు దుఃఖపడేవారు ఓదార్చబడతారంట. అందుకే పౌలు గారు అంటున్నాడు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 10వ వచనం తీయండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. హెబ్రీ 11:10. హెబ్రీ పత్రిక 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని కనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించడానికి శక్తి. స్తోత్రం, హల్లెలూయా. అందుచేత మృతతుల్యుడైన ఆ ఎకరం నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందులు లెక్కింప శక్యము కానీ ఇసుక రేణువులను సంతానం కలిగిన. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి శిల్పి ఎవరంటే ఇక్కడ దేవుడే కదా. గర్భఫలం నీకు గర్భంలోకి రావాలంటే దేవుడు కృప ఉంటేనే వచ్చుద్ది. లేకపోతే ఎంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. పూర్వకాలం నుంచి ఎందుకయ్యా ఆమె పిల్లలు లేరంటే దేవుడు ఇవ్వలేదు అంతే. శిల్పి ఆయనకి ఇష్టం లేదు ఆ గర్భానికి ఇవ్వటం. అది కూడా దేవుని కృపేనండి. పిల్లలు కలగాలన్నా కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు నాటబడ్డ మొక్కవై ఉండాలి. అంటే సంతానం పొందుకోవాలంటే ఆయన శిల్పిగా మారి నీకు సంతానం ఇవ్వాలండి, నిర్మాణకుడై ఉండాలి. కాబట్టి ఆ నిర్మాణకుడు, ఆ శిల్పి నీకు సంతానం ఇవ్వకపోతే ఎలా కలుగుతుంది? చాలామంది సంతానం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారు, మరి ఉపవాస ప్రార్థనలకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుని ఏడుకుంటే ప్రభువారు అంగీకరించి సహాయం చేస్తారు. అంతేగాని నువ్వు దేవుని నమ్ముకోకుండా, విశ్వసించకుండా, ఆయనతో ప్రభు పాలు పంచుకోకుండా వచ్చి మొక్కుకున్నా కాబట్టి మొక్కు చెల్లిస్తానని చెప్పి అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనం దేవుని అందులో విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి శారా వాగ్దాన పుత్రుని పొందుకుంది, అబ్రహాం గారిని పొందుకుంది. అబ్రహాం గారి ద్వారా శారా గారు ఇస్సాకును పొందుకుంది. ఏమండి, ఇస్సాకు జన్మించాడంటే వాగ్దాన పుత్రుడు కదా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ వాగ్దాన పుత్రుడు దేవుడు ఇచ్చాడంటే శిల్పియు నిర్మాణకుడు ఆయన అయి ఉండి ఇచ్చాడు. ఈ లోకంలో మనం రమ్మంటే ఏది రాదు, పొమ్మంటే ఏది పోదు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం అంటాడు. 2వ తిమోతి 4:18 పరిశీలిద్దాం. 2వ తిమోతి గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఏ యాక్సిడెంట్ లేకుండా, ఏ అపాయము లేకుండా, ఏ కిరు లేకుండా ప్రతి దుష్కార్యం నుండి నేను తప్పిస్తున్నాడు దేవుడు. తన పరలోక రాజ్యంలో చేరినట్టుగా నిన్ను రక్షించుకుంటున్నాడు. అంటే ఆయన బిడ్డగా నువ్వు మరణించినప్పుడు
ఆయన బిడ్డగాను సదృశ్యంగా ఉన్నప్పుడు ప్రతి దుష్కార్యం నుంచి కాపాడి కంచె వేసి ఆయన రాజ్యంలో చేర్చుకోవడం కోసం దేవుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రభు మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా అర్థాలు దాగి ఉన్నాయి. అందుకే అన్నాడు ఆయన 116వ కీర్తన గ్రంథము 15వ వచనంలో, యెహోవా యొక్క భక్తుల మరణం అంటే ఆయన దృష్టి కంటే విలువ కలిగిందంట. అంటే ఆయన బిడ్డల యొక్క మరణం ఆయన సన్నిధికి చేర్చుకునే వరకు కూడా ఆయన విలువగా చూసుకుంటాడంట. ఎందుకంటే ఆయనకి బిడ్డలంటే అంత ఇష్టం. నా పిల్లలు వీళ్ళు, నేను కన్న బిడ్డలు వీళ్ళు, నా జీవాత్మ వీళ్ళు అని చెప్పి ప్రభు ఎప్పుడు కూడా మీ అందరూ కనికరం కలిగి, జాలి కలిగి, ప్రేమ కలిగి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ యొక్క విలువైన జీవితాన్ని జీవించాలి. కానీ ప్రభు దృష్టిలో నువ్వు ఎప్పుడు కూడా స్వల్పమైన దానివే, అల్పుడవే, అయోగ్యురాలివే. కానీ ప్రభు నీకు మంచి ధన్యతనిచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకోవడం కోసం సిద్ధపడుతున్నాడు. అంటే నువ్వు పొందిన రక్షణ, నువ్వు చూసిన నిరీక్షణ, మరి నువ్వు జీవించే జీవితం ఆయనకి యోగ్యమైనదిగా ఉండాలి. అదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు, మరి 12:7 అంటాడు, మన్నైన వెనుకటి వలనే మరణమునకు మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటాడు. అంటే ఈ మన్నైన శరీరం అంట మళ్ళా మంటికి పోతుందంట, ఆత్మ ఏమో దేవుని దగ్గరికి పోతుందంట. ఆత్మ ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఆదికాండంలో మనం పరిశీలించినట్టయితే ఈ మనిషిని మట్టి బొమ్మ తయారు చేసి యేసు ప్రభు వారు జీవాత్మ ఇచ్చాడండి. ఆ జీవాత్మ ఇవ్వడం అంటే దేవుడు మనం మరి ఈ భూమిని నింపాం చూడండి. ఆయన తన పోలిక చొప్పున మనల్ని తయారు చేసి మరి నరుణ్ణి సృష్టించి మరి నెలమంటితో ఇచ్చి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయును ఓదగా నరుడు జీవాత్మ అని. ఇప్పుడు జీవవాయువు ఎవరు ఇచ్చారండి? దేవుడే ఇచ్చాడు. ఆత్మని దేవుడే ఇచ్చాడు. అంటే మనం జీవించున్నామంటే మనలో ఎవరున్నారండి? దేవుడే ఉన్నాడు. దేవుడు లేకపోతే మనం జీవించలేము. అంటే మన ప్రాణమే దేవుడు, జీవాత్మే దేవుడు. ఆ జీవాత్మ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని కాడికే వెళ్ళిపోతుంది. నా ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథంలో కూడా అంటాడు 38:12 నా నివాసము పిరికివేయబడని అన్నాడు. అంటే మన ఈ లోకపరమైన నివాసం అంత శాశ్వతమైన నివాసం కాదు. శాశ్వతమైన నివాసం అంటే నీలాంజనాలతో కట్టబడ్డ పట్టణం పరలోక రాజ్యంలో సియోన్లో ఉంది. ఆ పట్టణానికి మనం చేరడం కోసం నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ కలిగినప్పుడు అప్పుడు మనం యేసయ్యతో చేరి శాశ్వతమైన జీవితాన్ని జీవిస్తాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, ఏడుపు లేదు, అనారోగ్యం లేదు, మరి ఏమీ లేవు. మంచి మరి మహిమగల కిరీటం ధరించుకొని దేవునితో పాటు ఉంటాం. ఆయన వద్ద నువ్వు చేస్తూ ఉంటావు. అదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి సహోదరులారా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, నిరీక్షణ లేకుండా ఉన్నావా? ఆ రక్షణ, మారు మనసు, నిరీక్షణ నీకు ఉంటే దేవుని నమ్ముకో, విశ్వాసం ఉంచు, ఆయన యందు ప్రేమ కలిగి జీవించు. ఆ నిరీక్షణ నిన్ను యేసు దగ్గరకు చేరుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు వారు అన్నారు యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో, యేసుప్రభు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయిన బ్రతికి, నా యందు విశ్వాసం ప్రతివాడును ఎన్నటికనే చనిపోడు. అంటే యేసు అన్నాడు పునరుద్ధానము నేనే, జీవము నేనే. అంటే నీలో ఉన్న ప్రాణము నేనే, తిరిగి లేపేది కూడా నేనే. అదేంటి దాని అర్థం? నీలో ఉన్న ప్రాణము నేనే, తిరిగి లేపేది నేనే. మళ్ళీ నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యేసుప్రభు వారిని నమ్ముకొని విశ్వాసం ఉంచి రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది ఆయనందు అంటుకట్టబడి ఉంటారో వాళ్ళు చనిపోయినా కానీ ఆయన లేపి ఆయన రాజ్యంలో చేర్చుకుంటారంట. మరి ఆయన నమ్ముకునే వాళ్ళకి ఇష్టం ఏంటండి? నరకం. పరలోకం లేదు, నరకం. నేను ఒక వ్యక్తిని మనం చూశాను. ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి, జాతీయ గిరిజన తెగకు సంబంధించిన నాయకుడిగా ఉన్నాడు. ఒకప్పుడు మంచి ఫేమస్ లీడర్ టీడీపీలో. ఆయన లాస్ట్లో యేసుప్రభు వారిని నమ్ముకొని మారు మనసు పొంది, రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం తీసుకొని చనిపోతే ఆయన సమాధి చేస్తారు, సంతోషపడ. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పక్క హిందువు. ఆ హిందువుగా ఉన్న వ్యక్తి యేసుప్రభు యొక్క మాటలు నమ్మి విశ్వసించి ఆయన నమ్ముకొని మారి మరి ఆయన ద్వారా సమాధి చేయబడటం చాలా సంతోషంగా ఉంది నాకు చూస్తే. ఎందుకంటే క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేపబడతారు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికనే చనిపోడు.
చూసారా ఎంత నిరీక్షణ గురించి ఈ మాటలు మాట్లాడుతున్నారు దేవుడు. అక్కడే యోహాను సువార్త 14:19-20 చూసినట్టయితే ముందు 14:2 చూడండి, ఆ తర్వాత 19-20 చూద్దాం. యోహాను సువార్త 14:2 తీయండి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరు ఉండలాగన మళ్ళా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, యేసు ప్రభు వారు అంటున్నాడు, మరి నేను ఎందుకు వెళ్తున్నానంటే ఈ లోకం విడిచిపెట్టి మీ అందరికి నివాస స్థలాలు ఏర్పాటు చేయడం కోసం, నేనుండే స్థలంలో మిమ్మల్ని ఉంచడం కోసం. కాబట్టి నేను వెళ్ళి మీకోసం నేను స్థలాలు సిద్ధపరిచి వస్తాను. యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను అంటున్నాడు. నా యొద్దకు తండ్రి రావాలంటే నా ద్వారా రావాలి. తండ్రి ఎదుగు రావాలంటే, తండ్రిని చూడాలంటే, యెహోవాను చూడాలంటే యేసు ద్వారా మాత్రమే వెళ్ళాలి. యేసు మార్గము సత్యము జీవము అయి ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన వాక్యం ద్వారా మనందరికీ స్థలాలు సిద్ధపరచడం కోసం అంట ప్రభువారు వెళ్తారంట. ఆ తర్వాత అన్నాడు 19-20 కూడా చూడండి ఒకసారి. 14లోనే మరి పరిశీలిద్దాం. 14వ అధ్యాయం 19-20లో, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు స్తోత్రం. హల్లెలూయా. త్రియేక దేవుని నేను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నేను, నా యందు మీరు మీ యందు నేను ఉన్నామని చెప్పి ఎరగండి. అంటే మీలో ప్రాణంగా ఉన్నాను నేను, జీవంగా ఉన్నాను నేను. కాబట్టి నేను నా ఆజ్ఞలు గైకొని నా కట్టడలు గైకొని ఎవరైతే జీవిస్తారో వారిని నేను ప్రేమిస్తాను. కాబట్టి నన్ను ప్రేమించేవారిని ప్రేమిస్తాను. ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొని ఉంటారో వాళ్ళంట యేసుప్రభుని ప్రేమిస్తారట. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడిన స్తోత్రం. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు ఆత్మస్వరూపి ఆదరణకర్త. ఆయన ఆత్మస్వరూపి ఆదరణకర్త. ఈ లోకంలో ఆత్మస్వరూపి అయిన యేసు ప్రభు వారు ఆదరణకర్తగా మన కోసం వచ్చి ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్ళిపోయి ఆయనతో పాటు నివసింపజేయడం కోసం, మరి తండ్రి వద్దకు మనల్ని తీసుకెళ్ళడం కోసం సిద్ధంగా ఉన్న దేవుడు ఎవరయ్యా అంటే యేసయ్య. కాబట్టి ఆ 1 కొరింథీ 15వ అధ్యాయం 50 నుంచి 57 దాకా వచ్చిన చూసినట్టయితే 157వ పేజీ 157వ పేజీ తీద్దాం. 1 కొరింథీ 15:50 నుంచి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకునేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకో. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములు ఒక్క రెప్పపాటున కడబోర భాగం మనమందరం మార్పు పొందమని బోరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదు, మనము మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్న స్తోత్రం. హల్లెలూయా. అంటే విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవే. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము కన్నా బలము ధర్మశాస్త్రమే. స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్న వారికంట, ధర్మశాస్త్రం ద్వారా జీవించే వారికంట క్షయమైనది అక్షతగా ధరించుకొని ఈ మత్స్యమైనదని అమర్త్యతను ధరించుకుంటుందంట. అంటే నశించిపోయే శరీరము,
నశింపు లేని శరీరంగా మారుద్దంట, అంటే ఆత్మగా మారుద్దంట. క్షీణించిపోయే ఈ శరీరము అక్షయతను ధరించకూడదంట, ఎప్పుడు నిత్య జీవంగా ఉండే శరీరంగా మారుద్దంట. అందుకే అంటున్నాడు, సహోదరులారా నేను చెప్పేది ఏంటంటే రక్త మాంసము దేవుని రాజ్యంలోకి ప్రవేశించు స్వతంత్రించుకోలేవు. కాబట్టి మరి ఇది ఒక మర్మము అని చెప్తున్నాడు అతను పౌలు గారు. మనమందరం నిద్రించిన కానీ నిమిషపాటులో రెప్పపాటున కడబూరతోనే మోగినప్పుడు వెంటనే లెగుస్తామంట. స్తోత్రం హల్లెలూయా అంటే ఆయన రెండవ రాకడప్పుడు అందరం లేచి ఆయన మేకల గుంపుని గొర్రెల గుంపుని వేరు చేస్తాడు. మనందరం గొర్రెల గుంపులో చేరే బిడ్డగా పరిశుద్ధులుగా మార్చబడి మరి ఈ క్షయమైపోయే శరీరాన్ని అక్షయత ధరించుకొని ఈ యొక్క మత్స్యమైన దాన్ని అమర్త్యత ధరించుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించే వారసులుగా తయారవుతామంట. అందుకే అన్నాడు ఇక్కడ, మరి యేసునందు మృతులైన వారు ధన్యులు. యేసు ప్రభువుని నమ్ముకుని ఎవరైతే ఈ లోకంలో విడిచిపెట్టిపోతారో వాళ్ళు ధన్యులుగా ఎంచబడతారు. మొదటి దశలో ప్రతి గంట నిరీక్షలో ఇతరుల వెళ్ళి మనం దుఃఖపడడం నిమిత్తం ఉండాలంట. నిరీక్షణ లేకుండా ఇతరులాగా దుఃఖపడకూడదు. మనకు యేసు ప్రభు ఉన్నాడని చెప్పి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ సంపూర్ణ నిరీక్షణ ఉండాలి. మొదటి పేతురు 1:13 అంటాడు, సంపూర్ణ నిరీక్షణ అంటే జీవితాంతం. యేసు ప్రభుని అన్నాళ్ళు నమ్ముకోవాలండి. ఒక ఆమె వచ్చి అన్నదంట, మా అమ్మాయికి గర్భం కావాలి, ప్రార్థన చేయండి అయ్యగారు అన్నదంట. అమ్మ ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు వారు నమ్ముకుంటారా, మరి గర్భం వస్తుందని చెప్పారు. నమ్ముకుంటామండి అన్నారంట. వాళ్ళు అన్నారంటే ఎంతకాలం నమ్ముకోవాలండి, సంవత్సరమా, 6 నెలలా, 3 నెలలా, ఒక రోజా, నెల అన్నారంట. ఆయన అన్నారంట జీవితాంతం నమ్ముకోవాలమ్మ. స్తోత్రం హల్లెలూయా. జీవితాంతం అంటే నువ్వు ఈ లోకంలో జీవించినంతకాలం యేసుప్రభు నమ్ముకోవాలి. కొంతమంది అయితే మొక్కుబడిగా వచ్చి ఇంకా ఒడ్లు మొక్కుబడి గట్టిపోతున్నా, లేకపోతే నేను ఈ పిలక పెంచుకున్న ఈ జుట్టు కత్తెర చేసా దీన్ని మొక్కుబడి గట్టిపోతున్నా అని చెప్పి ముడుపులు కడతా ఉంటారు. ఆ ముడుపులు కట్టే దేవుడు కాదు యేసుప్రభు, ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అటువంటి గొప్ప దేవుని నువ్వు స్తుతిస్తున్నావు కాబట్టి, ఆత్మైన దేవుని స్తుతిస్తున్నావు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలని, సంపూర్ణ నిరీక్షణ. ప్రకటన గ్రంథంలో అంటాడు, అందుకనే ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు ఎవరు అంటే యేసుప్రభువే. నీ కన్నీటిని తుడిచేవారు యేసుప్రభువే. దానియేలు అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రం వెళ్ళి పోయి నడుచుకుంటారంట. కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగి మనందరం కూడా జీవించడం కోసం ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది. మనందరం కూడా దేవుని వల్ల నమ్మకము విశ్వాసం కలిగి ఒకరినొకరిని ఆదరించుకొని ఈ లోకంలో జీవించాలని చెప్పి ప్రభువారు తెలియజేస్తున్నారు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ